ఆనియన్ కర్రీ చేసుకోబోతున్నాం. మా పెట్టు. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవునా, నాకు తెలియదు. నేర్పిజేసి నీ షెఫ్ చూసాం. మనం ఫస్ట్ స్టెప్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రది పలకనికి రాదు. మనం ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. గంటతో కడుపుకోవాలి. కొంచెం వేగేలాగా వదిలేయాలి. కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపులు వేగితే మన ఆనియన్స్ కర్రీ రెడీ. కర్రీ కూడా రెడీ అవ్వాలి. మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఎగ్ వేసుకోవాలి. ఇవన్నీ కలింది. ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలా. పేపర్లు తొందర, పేపర్లు కోరికను మరి. మనం ఇప్పుడు ఏం పెడుతున్నావురా? ఇప్పుడు మనకు ఎగ్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు మనం కొంచెంసేపు వేయించాలి. మనం ఉడికిస్తే ఇంకా బాగా ఫ్రై అయ్యి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు చికెన్ ఇంకా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేసేది మాత్రం మన నాన్న జాయ్స్ అంటుంది. ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ ఎవరికి అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ ఒలివా వచ్చింది, తనకు కూడా టేస్ట్ చేపిద్దామని, తనని కూడా హాస్పిటల్కి పంపిద్దామని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న రెసిపీ, చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే సూపర్గా టేస్టీయెస్ట్గా మంచిగా సింపుల్గా చేసే రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి హాస్పిటల్కి